పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి జె సీతారామారావు తెలిపారు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు నలుగురిని మొత్తం 5గురిని అనుమతించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. అభ్యర్థులు ఎవరైతే నామినేషన్ వేయదలుచుకున్నారో అందరికీ కూడా మోడల్ కోడ్ అనేది వర్తిస్తుంది. 100 మీటర్ పరిధి లోపలనే వారి యొక్క కార్యకర్తలు వాళ్ళంతా కూడా దూరంగా ఉండాలి. 100 మీటర్స్ పరిధిలోకి ఓన్లీ ఒక్కొక్క క్యాండిడేట్ సంబంధించి 3 వెహికల్స్ లోపలికి అనుమతించబడతాయి. 3 వెహికల్లో ఒక్కొక్క వెహికల్లో డ్రైవర్తో పాటు 4 మాత్రమే ఉండాలి. ఇందులోకి 3 వెహికల్లో వచ్చిన తర్వాత ఛాంబర్లకు ఆర్ఓ ఛాంబర్లకు మాత్రం 5గురు ప్రవేశం ఉంటుంది. 5గురిలో ఒకతను క్యాండిడేట్, మిగతా వాళ్ళు ప్రపోజర్స్, వాళ్ళ ఏజెంట్ అట్లా ఉండొచ్చు. మొత్తం 5గురు మాత్రమే అనుమతించబడతారు. దీనికి సంబంధించి నామినేషన్కి ఫీజు జనరల్ అభ్యర్థులకి అయితే 10,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అయితే 5,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అందరూ కూడా 11 గంటల నుంచి 3 గంటల లోపలనే స్వీకరించమంటే అది గమనించాలి. మోడల్ కోడ్ సంబంధించి వీళ్ళు అంటే అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు ప్రొసెషన్స్ కానీ ప్రచారానికి, పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్కి వీటన్నిటి కూడా కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకోకపోతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ కింద కేసెస్ నమోదు చేయబడతాయి. అదేవిధంగా ఎవరైనా నగదు క్యాండిడేట్ పోటీ చేస్తున్నటువంటి క్యాండిడేట్ అతని యొక్క వెహికల్లో అతని దగ్గర ఎప్పుడు కూడా 50,000 కంటే మించి నగదు ఉండకూడదు. సామాగ్రి కూడా ఎన్నికల మెటీరియల్ అది కూడా 10,000 కంటే ఎక్కువ ఉంటే మళ్ళీ దాన్ని సీజ్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరుగుతుంది. అది గమనించాలి. అదేవిధంగా బంగారం కానీ ఇంకా ఏదైనా విలువైన వస్తువులు ఏమంటే అవి కూడా, ఉదాహరణకి బంగారం అయితే ఒక వివాహమైనటువంటి స్త్రీ 500 గ్రాముల వరకు ధరించవచ్చు. బంగారం వారి దగ్గర ఉండొచ్చు అనమాట. అదేవిధంగా ఒక అన్మ్యారీడ్ లేడీ అయితే ఒక 250 గ్రాములు దగ్గర ఉండొచ్చు, అంటే ఆర్నమెంట్స్ రూపంలో. అదేవిధంగా మ్యారీడ్ మేల్ పర్సన్ అయితే 100 గ్రామ్స్ వరకు అతని దగ్గర ఆర్నమెంట్స్ కలిగి ఉండొచ్చు అనమాట. అంతకంటే మించి ఉంటే అవి కూడా సీజ్ చేయబడతాయి.